శుభాకాంక్షలు. అదే విద్యార్థులు కూడా నేషనల్ డే సైన్స్ డే రాదు బాబు శుభాకాంక్షలు. మీ తలకాయలందరూ కనపడితే కొంచెం జూమ్ అదేం కాదు. సైన్స్ డే గురించి మన ప్రసాద్ సార్ చాలా పుష్కలంగా మొత్తం చాలా నీట్గా వివరించడం జరిగింది. క్లోజ్ చేస్తాను. నేషనల్ సైన్స్ డే అనేది 1986లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెలబ్రేట్ చేయడం జరిగింది. అందులో భాగంగా 1980 నుంచి ఇది సెలబ్రేషన్ చేసుకుని ఆనవాయితీగా వస్తూ ఉంది. మేడం గారు థీమ్ చెప్పారు. ఈ 2026 యొక్క థీము ఒమాన్ ఇన్ ఫైండ్ వికసిత భారత్. దీనికి ప్రధాన కారణము 2047 కల్లా స్త్రీలు సైన్స్ లో మంచి పురోగతి చెందాలని, సైంటిస్టులుగా ఎదగాలని దృక్పథంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2047 దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క 2026 నేషనల్ సైన్స్ డేకి ఈ థీమ్ ని ప్రకటన జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎత్తుపట్టి పెట్టడం అయితేమి, కిస్సులు అయితేమి, రంగులు అయితేమి ఎక్కువగా పరిశ్రమ స్త్రీలే. రెండవది ఈ పాఠశాలలో సంఖ్య ఎక్కువ, లిటరసీ కూడా ఫిమేల్ ఎక్కువ. బాయ్స్ ఏం చేయమంటావు మేడం? అంటే స్త్రీలు చాలా ముందుకు వెళ్తారు, మగవాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే అన్ని రంగంలో దూసుకెళ్తున్నారు. అంటే వాళ్ళు పట్టుకొని నిలబడాలంటే మీరు కొంచెం చదువుకోవాలా, లేకపోతే మిమ్మల్ని దేనికి చేస్తాడు. జాగ్రత్త పడాలి మీరు. అదేవిధంగా ఈ సివి రామన్ యొక్క రెండు మాటలు చెప్తాను. ఇతను తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1928లో నవంబర్ 7న జరగడం జరిగింది. ఇతను సైన్స్ పట్ల ఆసక్తి కలగడానికి ప్రధాన కారణం తల్లిదండ్రులు. తండ్రి ఏమో సంగీత పట్ల ఆసక్తి వ్యక్తి. మ్యూజికల్ సౌండ్ చదువుతాడు. ఇతని యొక్క కెరీర్ ఎక్కువ కూడా ఆప్టిక్స్ మీద, సౌండ్స్ మీద, స్పీకర్ మీద చేయడం జరిగింది. సౌండ్స్ అనేది నేర్చుకున్నాడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కోసము. ఆప్టిక్స్ అనేది తండ్రి యొక్క విశ్వాసము నేర్చుకోవడం జరిగింది. ఇతని కెరీర్ ఫస్ట్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ లో సివిల్ సర్వెంట్ గా సాగాడు. తర్వాత మళ్ళీ రిటైన్ చేసి ఫిజిక్స్ ప్రొఫెసర్ గా చేరి తర్వాత విద్యార్థులకి ఫిజిక్స్ బోధించి వాళ్ళతో కలిసి పరిశోధన చేయడం మొదలుపెట్టాడు. అందులో భాగంగా ఒకసారి గత సంవత్సరంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆకాశం అనేది నీళ్ళతో కనడం జరిగింది. దీనికి కారణం ఏంటని చెప్పేసి ఆలోచించి ల్యాబ్కి వచ్చిన తర్వాత దీని మీద పరిశోధన చేయడం మొదలుపెట్టింది. అందుకే అతను ఆప్టిక్స్ లో కాంతి మీద చాలా ప్రయోగాలు చేశాడు. అందులో కాంతి సంబంధించి 2 కాన్సెప్ట్లు నేర్చుకోవాలి. ఒకటి లైట్ డిస్పర్షన్, ఒకటి స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. లైట్ డిస్పర్షన్ అంటే తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడం, దాన్ని లైట్ డిస్పర్షన్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసి రెయిన్బో. స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే కాంతి కిరణాలు పారదర్శకమైనటువంటి ఘన, ద్రవ, వాయు పదార్థాలు పడినప్పుడు ఆ పదార్థాలు కాంతిని శోషించుకొని వివిధ దిశలలో, వివిధ వేవ్లెంగ్త్లో, వివిధ దిశల్లో వాటిని వెదజల్లుతాయి, అంటే ఉద్గారిస్తాయి. ఈ విధంగా కాంతిని అన్ని దిశలలో వేరు వేరు తరంగ దైర్ఘ్యాలతో, అంటే వేవ్లెంగ్త్లో రిలీజ్ చేయడాన్ని కాంతి పరిక్షేపణం అంటాం. దీన్నే స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. దీన్నే సివి రామన్ 1928 ఫిబ్రవరి 8 కనుక్కున్నాడు. అందులో భాగంగా 1930లో ఇతనికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. కానీ మనం ఏమనుకుంటామంటే నోబెల్ ప్రైజ్ సాధించిన మొదటి ఆసియన్ వాసి అనుకుంటాం. కానీ నోబెల్ ప్రైజ్ ఆసియన్ వాసి ఏంటంటే ఫిజిక్స్ లో మాత్రమే. నోబెల్ ప్రైజ్ 6 రంగాలు ఇస్తారు. ఒకటి వైద్యశాస్త్రంలో ఇస్తారు, ఫిజిక్స్ లో ఇస్తారు, కెమిస్ట్రీలో ఇస్తారు, లిటరేచర్ లో ఇస్తారు, శాంతి రంగంలో ఇస్తారు. ఈ 6 రంగాలు ఇస్తారు. ఫిజిక్స్ లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ పొందిన మన ఇండియా ఎవరంటే సివి రామన్. కానీ నోబెల్ ప్రైజ్ ఫస్ట్ పొందినవారంటే రవీంద్రనాథ్ ఠాగూర్. 1913 రవీంద్రనాథ్ ఠాగూర్, 1930లో సివి రామన్, 1968లో అరగోజీ ఫలానా, 1979లో మదర్ తెరీసా, 1983లో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్, 1998లో అమర్త్య సేన్, 2009లో వెంకటరామన్ రామకృష్ణన్, 2014లో కైలాష్ సత్యార్థి, 2019లో అభిజిత్ బెనర్జీ. వీళ్ళు ఇప్పటి వరకు మన ఇండియాలో నోబెల్ ప్రైజ్ అన్ని రంగాల్లో సాధించిన వ్యక్తులు. తర్వాత ఈ సివి రామన్ యొక్క ఎఫెక్ట్ వల్ల ప్రపంచం మొత్తం ఒక్కసారి మనం చూసింది. ఇప్పుడు సివి రామన్ కనుక్కున్న చిన్న కాన్సెప్టే ప్రపంచంలో అన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. అంటే వైద్య రంగంలో, తర్వాత పోలీస్ ల్యాబ్లో, తర్వాత ఫార్మాస్యూటికల్స్ లో, ఎకనామిక్స్ ఇండస్ట్రీలో,
చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఒక ప్రొఫెసర్, ఫిజిక్స్ ప్రొఫెసర్ చర్చిలోకి ఎంటర్ అవుతాడు. ఆడ బిషప్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే వాళ్ళకి వెళ్ళి ఆ బైబిల్ని బోధిస్తూ ఉంటాడు. చెప్పేస్తే అప్పుడు ఫిజిక్స్ ప్రొఫెసర్ ఒక రిక్వెస్ట్ చేసుకుని చర్చిలోకి అడిగి పెడతాడు. బిషప్ గారు రెండు మాటలు మాట్లాడచ్చా మీ వాళ్ళంటే మాట్లాడమంటాడు. అప్పుడు అతను ఇది జాగ్రత్తగా ఉంది, ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. చర్చిలోకి ఎంటర్ అయిన తర్వాత ఫిజిక్స్ ప్రొఫెసర్ ఏం చెప్తాడంటే రాబోయే కాలంలో మనుషులు గాల్లో ఎగరతారంటాడు. అప్పుడు వెనకాలటువంటి ఈ పాస్టర్ ఏమంటాడంటే పక్షులు దేవతలు మాత్రం గాల్లో ఎగరతారు, ఇది చెప్పి నేను నమ్మద్దు అంటాడు. అదే చర్చిలో ఆ బిషప్ ఇద్దరు పిల్లలు ఉంటారు. నైట్ ఇంటికి పోయిన తర్వాత పిల్లలు నిద్ర పట్టగా డాడీ ఆ ఫిజిక్స్ ప్రొఫెసర్ మనుషులు గాల్లో ఎగరతారంటాడు డాడీ, అది నిజమేంటంటే కూర్చోడా పక్షులు దేవతలు మాత్రమే ఎగిరేది, మనుషులు ఎగరు, ఆయనకేం పని పాట వచ్చాడు అని చెప్పి ఇప్పటికీ అంటాడు. తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఆ యమాలను కనుక్కుంది ఎవరంటే ఆ బిషప్ ఇద్దరు పిల్లల రైట్ బ్రదర్స్. ఏ పిల్లలైతే పిచ్చోడు ఉన్నాడో వాళ్ళ నాన్న ఆ పిల్లలే యమాలను కనుక్కొని మనకు ఈరోజు కాళ్ళు ఎగరడం మనుషులు. కాబట్టి ఆ యొక్క ఇన్నోవేషన్ అనేది ఎలా స్పార్క్ లాంటిదో, సైన్స్ టెంపర్ లాంటిదో ఒకసారి గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లాస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పి వదిలేస్తాను. సెలవు లాంటి నీ బతుకుల్ని శిల్పంగా తీర్చిదిద్దేది విద్య. సెలవు లాంటి నీ బతుకుల్ని శిల్పంగా తీర్చిదిద్దేది విద్య. విద్య ఎంతమందికి పెంచినా మరింత పెరగతాదే, ఎప్పటికీ తగ్గదు. రాజులో మాత్రమే పూజించబడతాడు, కానీ విద్యావంతుడు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా పూజించబడతాడు. మై స్టూడెంట్స్, రాజు రాజ్యంలో మాత్రమే పూజించబడతాడు, కానీ విద్యావంతుడు ప్రపంచంలో ఎక్కడున్నా పూజించబడతాడు. లక్ష్యాన్ని ఇష్టపడి కష్టపడి 1 సంవత్సరం అనగా 12 నెలలు అనగా 52 వారాలు అనగా 365 రోజులు అనగా 7,840 గంటలు అనగా 5,25,600 నిమిషాలు అనగా 3,15,36,000 సెకండ్లు నిరంతర కష్టపడితే శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. కాలాన్ని గోడకి వేలాడిస్తే అది క్యాలెండర్ అవుతుంది. అదే కాలాన్ని నువ్వు సక్రమ వినేట్లుంటే నువ్వు అలెగ్జాండర్ అవుతావు. తర్వాత పిల్లలు చాలా తక్కువ సమయంలో అనుకున్న దానికన్నా 60-70 వస్తూ అనుకున్నాము, 100 సెంచరీ దాటేసింది మనకి ఎగ్జిబిట్. మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే కానీ ఎగ్జిబిట్ మాత్రం ఇంట్లో ఫైట్ చేసి తీసుకొచ్చారు, చాలా సంతోషం. అసలు బెంచీలో చాలేదు, మాకు బెంచీలే చాలేదు. తర్వాత క్విజ్కి పేరెంట్స్ చాలా మంది ఇవ్వలేదు. క్విజ్కి పేరించినటువంటి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. తర్వాత రంగులు వేసారు బొమ్మలు. టెక్స్ట్ బుక్ లో బొమ్మలు దానికి పనిరావు. టెక్స్ట్ బుక్ లో వేసిన ప్రింటింగ్ మిషన్ లో పనిరాదు ఆ రంగు మీద. అంటే టెక్స్ట్ బుక్ మించిపోయాయి. కాబట్టి మీరు చాలా క్రియేటివ్ ఉంటుంది, వివేకించుకొని ఫ్యూచర్లో సైన్స్ రంగంలో అయితే ఏ రంగంలో అయితే ఉన్నతమైన స్థానంలో ఉంటారని ఆశిస్తూ ఈ అవకాశం హెడ్ మాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు.